నిజానికి డిస్టిలరీ పెట్టాలంటే 100 కోట్ల వరకు పెట్టుబడి కావాలి. కానీ కల్తీ మద్యం తయారు చేస్తున్న కేటుగాళ్లు పెద్దగా పెట్టుబడులు పెట్టడం లేదు. కేవలం 10 లక్షలతో డిస్టిలరీ పెట్టేశారు. చిన్న గదిలో ఓ వాటర్ ట్యాంక్, 2 మోటార్లు, బ్లెండింగ్ ట్యాంక్, 2 చిన్న చిన్న యంత్రాలు అంతే. వాటితో స్పిరిట్, కారమెల్ ఫ్లేవర్ కలిపేసి పెద్ద ఎత్తున మద్యం తయారు చేశారు. అలా తయారైన మద్యాన్ని సీసాల్లో నింపేసి ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించేసి మూతలు బిగించేసి అమ్మేస్తున్నారు. ఈ నాసిరకం మద్యం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించి వేగంగా ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ఏపీలో కల్తీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దేపల్లి జనార్దన్ రావు గతంలో ఆఫ్రికాలో అనుసరించిన విధానాన్ని ఏపీలో అమలు చేశాడు. జాంబియా, మొజాంబిక్లలో ఇలాంటి కల్తీ మద్యం బ్రాండ్లు తయారు చేసింది కూడా ఇతనే. అంత తక్కువ పెట్టుబడి పెట్టేది ఎందుకంటే అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తే ఆ యంత్రాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. నష్టం తక్కువగా ఉంటుంది. మరో చోట కొత్త యూనిట్ మొదలు పెడతారు. తాము లైసెన్స్దారులుగా ఉన్న దుకాణాలు, బార్లతో పాటు బెల్ట్ షాపులకు ఈ కల్తీ మద్యం సరఫరా చేస్తుంటారు. ఈ కల్తీ మద్యం తాగితే ఆరోగ్యం దెబ్బతిని 2-3 ఏళ్లకే ప్రాణాలు పోతాయి.